సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నువ్వు నీలా ఉన్నావా? తెలియట్లేదా మీకు ఇప్పుడు? అంటే ఇక్కడ బాగున్నా, ఎంత మంచిగా ఉన్నావు, అక్కడ అక్కడ ఏం కూడా అలానే ఉన్నా జరిగింది? నేను. ఏమైంది అంటే లైక్ ఎందుకు అంత నెగిటివిటీ రావడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నాకు నెగిటివిటీ వచ్చిందని తెలిసింటే నేను అలా చేసేదాన్ని కాదు. నేను నాలానే ఉన్నా. అంటే అది కావాలని చేసిందా? లేదు, ఉమ్, ఉమ్. నేను లౌడ్ హైపర్ యాక్టివ్ పర్సన్ని. ఆ, ఆనందం వచ్చినా ఎక్కువే, బాధ వచ్చినా ఎక్కువే, ఉమ్. కోపం వచ్చినా ఎక్కువే, అన్నీ ఎక్కువే మనకి. అన్నీ ఎక్కువ. ఎక్కువే. అందుకే అన్నీ ఎక్కువే. నాలానే నేను ఉన్నాను. ఓకే. మా మమ్మీ లెటర్లో కూడా రాసింది కదా, ఉమ్, ఉమ్. ఇంట్లో ఎలా ఉన్నావో అక్కడ కూడా అలానే ఉన్నావు. అలానే ఉన్నా. కానీ ఆ లెటర్లో ఏదైనా ఒకటి అలా కాదమ్మా, మంచిగా ఉండమ్మా అని అనుంటే నీకు హెల్ప్ పెట్టాను అయ్యేదేమో. కదా. అది నాకు లెటర్ వచ్చిన 2 daysకి ఎలిమినేట్ అయ్యా నేను. నేను ఆ వీక్ అంతా సైలెంట్ గా ఉన్నా. ఎందుకు సైలెంట్ ఉన్నావు? నాకు అర్థమైపోయింది. ఏమని? సెకండ్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు తిట్టారు, ఇట్లా ఆడియన్స్ రంగు పడిద్ది అన్నప్పుడు క్లాప్స్ కొట్టారు. నాకు అది ఒక బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్. మూసుకొని అదిగో నాకు వచ్చేస్తుంది, ఇది మూసుకొని ఉండాలని నాకు క్లారిటీ వచ్చింది. అందుకే దాని తర్వాత అలర్ట్ అయిపోయావు. అలర్ట్ అయ్యి కామ్గా ఉన్నా. గేమ్ స్టార్ట్ చేద్దామన్న లోపే ఓనర్స్ ఈట్ మైండ్ఫుల్లీ ఏదో ఒక వర్డ్ వాడేవు కదా, అది దేనికి? అది దానికి క్లారిటీ ఇచ్చావా? మొత్తం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయనా? మొత్తం ఓకే చేస్తా, చెయ్యి. నాకు కావాలి, నేను క్లారిటీ ఇస్తా. ఆ రోజు ఏమైందంటే, మేము ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయం. నైట్ అన్నం చేసుకున్నాం అనుకో, పొద్దున్నకి అది పులిహోరో ఏదో అలా టొమాటో రైస్ అలా చేయించుకుంటాం మిగిలిపోయిన అన్నంతో. అలా మేము పొద్దున టొమాటో రైస్ చేయించుకున్నాం. అది ఇంతే ఉంది. మేము 6 members ఉన్నాము. అయితే అట్లు తినాలి అని మాకు ఎవరికి లేకుండే. టొమాటో రైస్ తినేద్దాం అనుకున్నాం. అది చాలా యమ్మీ ఉంది, బాగా చేశారు, రాము వాళ్ళు చేశారు, చాలా బాగుండే. మేము వచ్చి కూర్చున్నాం, ఇంతే వచ్చింది. ఇంతే ఆకలి వేస్తుంది, నేను ఇంతే తిన్నా. శ్రీజ కళ్యాణ్ కూడా తినలేదు, కానీ వాళ్ళు మాకు ఆకలి వేస్తుంది, మేము అట్లు తింటామని వాళ్ళు అట్లు వేసుకొని తింటున్నారు. డెమోన్ తినలేదు అప్పటికి. నేను ఫుడ్ మానిటర్. నాకేమనుండే, నన్ను అడుగుతారు కదా ఏంటి ఫుడ్ లేదు నువ్వు చేయించి ఉండాల్సిందని. నేను ఇంతే తిని డెమోన్ తినురా నువ్వు అని చెప్పి నేను మిగిలేసి, నాకు ఇంకా చాలే ఇంత తిన్నా కదా చాలని వెళ్ళిపోయా. కానీ ఆకల్లో ఉన్నా. మనీష్ అప్పటికే తినేసాడు, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టొమాటో రైస్. మళ్ళీ డెమోన్ తినే లోపే మనీష్ వచ్చి కప్పులో టొమాటో రైస్ వేసుకొని తింటున్నారు. మనీష్కి తెలుసో తెలీదో నాకు తెలీదు డెమోన్ తినలేదు అని. తింటుంటే నేను డెమోన్ని పిలిచి, మనీష్ నువ్వు అడిగిండాల్సింది, డెమోన్ తినలేదు అంటే అయ్యో అవునా అని అన్నారు. నార్మల్గా చెప్పాం, అయ్యో అవునా అంటే డెమోన్ ఇంకా తిను బ్రో అది అని అన్నారు. మధ్యాహ్నం అంతా ఏదో గొడవ అయింది, నాకు గుర్తురాట్లేదు, ఏదో గొడవ అయింది. మళ్ళీ వచ్చాము, నేను ఏం తినలేదు, నేను ఇంత టొమాటో రైస్ తిన్నా, ఆకల్లో ఉన్నా ఫుల్. వచ్చి చూస్తే అసలు మాకేం లేదు, పప్పు లేదు, కర్రీ లేదు, ఏం లేదు, ఆకల్లో ఉన్నా. నేను అసలుకే పొద్దున్న తినలేదు. నేను పక్కన వాళ్ళ కోసం కన్సిడరేట్గా ఉండి నేను తక్కువ తింటున్నా, మళ్ళీ నాకు మిగలలేదు. నేను అప్పుడు ఏడుస్తున్నా, ఏదో జరిగింది, ఆకలి వేస్తుంది, ఆకలి ఏడుపులో వచ్చినది అది. ఓనర్స్ కొంచెం చూసుకొని తినండి, ఈట్ మైండ్ఫుల్లీ. ఎందుకంటే మేము 4 members తినలేదు. నేను ఒక్కదాన్ని తినకపోతే ప్రాబ్లం అయితే ఏమన్నా అనుకోవచ్చు. 4 తినలేదు, ఎలా తింటారు 4? ఒక స్పూన్ పప్పు ఉంది, ఒక స్పూన్ కర్రీ ఉంది. మేము ఏం చేసామంటే ఏదో కారం అలా వేసేసి అన్నం అంతా దాంట్లో వేసి కారం అన్నం తినేవాళ్ళం. అయ్యో, మేము ఓనర్స్ గుండి కూడా మేము ఇలాంటివి తిన్నాము, కారం అన్నము. మీరు నార్మల్గా అంటే ఓనర్స్ టెనెంట్స్, ఓనర్స్ అంటే మీరు నిజంగా ఓనర్స్ అని ఫీల్ అయిపోయారా? లేదండి, మేము చాలా కన్సిడరేట్గా ఉన్నాం. మమ్మల్ని బిగ్ బాస్ తిట్టేవాళ్ళు. మేము యాపిల్స్ ఇచ్చిన ఒకరోజు హరీష్ గారు బిస్కెట్స్ యాపిల్స్ ఇవ్వడానికి వెళ్తే తిట్టారు, ఇవ్వకండి అని చెప్పి. ఇంకా మాకేంటి, వాళ్ళకి ఫుడ్ రావట్లేదు కదా, నేను ఫుడ్ మానిటర్ని, డైరెక్ట్గా ఇచ్చేయడం ఎందుకు? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ తెలీదు, బిగ్ బాస్ ఎలా ఉంటుందో తెలీదు. చూడలేదా ఏ సీజన్? చూసాము, కానీ ఈ సెట్ ఆఫ్ రూల్స్ వస్తాయి, దీన్ని ఇలానే ప్లే చేయాలి, దాని రిపర్కషన్స్ ఏంటి అని మాకు ఐడియా లేదు. మా సీజన్ చూస్తే అర్థమైపోయేది. మాకు ఐడియా ఉంది, తిడతారని ఐడియా ఉంది, కానీ ఏమన్నా డ్రాస్టిక్ అయిపోయి మమ్మల్ని టెనెంట్స్ కి పంపించేస్తారేమో అన్న ఒక టెన్షన్. అందరం ఉడుకు రక్తంతో ఉన్నాము. కామెంట్స్ ఆడుకోవాలని లేదు అసలు, నేనే కదా, ఎవరు లేరు అలా. కొంచెం ప్రూవ్ చేసుకోవాలి,
ఆడదాము స్ట్రిక్ట్గా ఆడదామని మేము కొంచెం ఇంప్రెస్ చేయించుకుందాం, డైరెక్ట్ ఇవ్వడం ఎందుకు అని మా ఓనర్స్ మీటింగ్లు జరిగి గొడవలు అయ్యి మేము కొట్లాడేసుకొని నేను ఇంప్రెస్ చేయకుండా ఇచ్చినందుకు కూడా నాకు నామినేషన్ పడింది. అవును ఇంప్రెస్ తినండి అనే ఇచ్చాను. మాకేంటి రూల్ ఫుడ్ ఇవ్వకూడదు అని. మా ఓనర్స్ లో ఇద్దరు మాకు పాయింట్అవుట్ చేసేవాళ్ళు, మనీష్ హరీష్ సుమన్ శెట్టికి ఇచ్చావు కదా, సుమన్ శెట్టికి ఇచ్చాను, ఇమాన్యుయల్కి ఇచ్చాను, ఎంతమందికి పాలు ఇచ్చాను, ఫ్రూట్స్ ఇచ్చాను. సంజన గారి గుడ్ మ్యాటర్ కూడా నేను గుడ్డు తిన్నందుకు కాదు గొడవది, చెప్పకుండా తిన్నందుకు గొడవది. అది కూడా నేను చేయలేదు. ఫుడ్ మానిటర్ అయ్యి ఉండి నేను ఆడుకుంటున్నా బిగ్ బాస్ గుడ్ పోయింది అని, వీళ్ళు కూడా పడ్డారు. నువ్వు ఆడుకున్నది కూడా కొంచెం రఫ్ గా నాకు కనిపించిందేమో మేబీ. నేనేం అంటే నువ్వు ఆడుకుంటూ నార్మల్గా మాట్లాడినావు కూడా మీ వాయిస్ వల్ల కొంచెం ఇది అయిపోయింది ప్రాబ్లం, డిఫాల్ట్ ప్రాబ్లం. ఎందుకు అడిగానంటే మీరు టెనెంట్స్ కూడా ఓనర్స్ అంటే సేమ్, అంటే మీరే మొత్తం ఇంకా హ్యాండిల్ అందుకు. సంజన కెప్టెన్ అయినప్పుడు సంజనాకి ఏం చేయాలో మీరు చెప్పారు. నువ్వు సంజనకి మేము ఓనర్స్ మేము ఏం పనులు చేయకూడదు అంటే, కెప్టెన్ అన్నాక బిగ్ బాస్ తర్వాత కెప్టెనే. ఇప్పుడు టాస్క్కి సంచలకి వెళ్ళకు, బిగ్ బాస్లో కెప్టెన్ అంటే కెప్టెన్ ఏం చెప్తే మీకు పని చెప్పినా మీరు చెయ్యాలి. కానీ మాకు సంజన గారు టెంపరీ ఓనర్ అని వచ్చింది నోటీస్లో. ఓనర్స్ పని చేయకూడదు అనేది మెయిన్ రూల్. అదే టెంపరీ ఓనర్ అంటే ఏంటి, తన కెప్టెన్గా ఉన్నంత వరకు ఓనర్. మా పర్స్పెక్టివ్ ఏంటి తెలుసా, కెప్టెనే కానీ టెంపరీ ఓనర్, మేము పర్మనెంట్ ఓనర్. మాకే అథారిటీ ఎక్కువ ఉంటుందని మేము ఫీల్ అయ్యాం అక్కడ. అదే మీరు ఎక్కువ ఆలోచించేసుకోవడమే మీ కామనర్స్ కి మైనస్ ఏంటంటే కంప్లీట్లీ. ఎందుకు ఎక్కువ ఆలోచించేవాళ్ళు? నార్మల్ ఏం ఆలోచించే వాళ్ళం కాదు, మాకు మాట్లాడితే చాలు ఓనర్స్ మీటింగ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. మనీష్ కి హరీష్ గారికి క్లాసెస్ ఎక్కువ ఉండేవి, మనీష్ కి ఏ బ్యాడ్జ్ లేదు, సో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఇది ప్రాబ్లం. మనీష్ పర్ఫెక్షనిస్ట్ అనమాట. ఇది ఇలానే జరగాలి, ఇది ఇలానే చేయాలి, మనం ఓనర్స్ అంటే ఒక్క మెతుకు ఇవ్వకూడదు, ఒక ఫ్రూట్ ఇవ్వకూడదు, ఎందుకు ఇచ్చారు అని గొడవలు అలాగే స్టార్ట్ అయ్యాయి మాకు. మరి మనీష్ నడితే నేను అలాగే ఏం చేయలేదు, అందరికి సింపుల్ గా వదిలేసాను అని చెప్పాడు. లైవ్ చూసారా? చూసా, నామినేషన్ కూడా అదే ఇష్యూ మీద పడింది, మన సుమన్ శెట్టి చేసిన విషయం. అండ్ ఇదే మనీష్ నిన్ను రూత్లెస్ ఇలాంటి కొన్ని వర్డ్స్ వాడి కెమెరాస్ రాగానే మీరు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు, కెమెరాస్ రాగానే కంటెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు అని చెప్పి మీ మీద కామెంట్స్ చేయడం జరిగింది. అదే కాకుండా మీరు వరస్ట్ కామనర్స్ అని చెప్పి కూడా నిన్ను శ్రీజాని కలిపి బయట ఇమాన్యుయల్కి చెప్పడం జరిగింది. దానిపై నీ కామెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ రావు కదండి. బెడ్రూమ్లో మాట్లాడినా కెమెరా ఉంటుంది, లోపల మాట్లాడినా కెమెరా ఉంటుంది, చిన్నగా మాట్లాడినా కెమెరా ఉంటుంది, పెద్దగా మాట్లాడినా కెమెరా ఉంటుంది. బిగ్ బాస్ లో 90 కెమెరాస్ ఉన్నాయి. నేను కెమెరాస్ వస్తున్నాయని మాట్లాడడం ఏంటి, నేను చిన్నగా మాట్లాడినా రికార్డ్ అవుద్ది, పెద్దగా మాట్లాడినా రికార్డ్ అవుద్ది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ బేస్లెస్, కెమెరాస్ ఉన్నాయని. ఎందుకంటే నేను నవ్వినా కెమెరా ఉంటుంది అక్కడ. కెమెరా ఇలా నీ వైపు ఇలా రొటేట్ అవ్వంగా నేను చూసుకుంటూ కూర్చుంటానా ఏంటి, కెమెరా నాకు ఏ కెమెరా తిరుగుతుంది? బెడ్రూమ్ లో 15-20 కెమెరాస్ ఉన్నాయి. నేను ఇలా కూర్చుంటే అరౌండ్ 10 కెమెరాస్ నా మీద ఉంటాయేమో. నేను ఓకే ఈ కెమెరా చూస్తుందా, ఈ కెమెరా చూస్తుందా అని మాట్లాడతాం. ఆ గొడవ జరుగుతున్నప్పుడు మాట్లాడతాం అంతే. ఉండేదే బిగ్ బాస్ హౌస్ లో, మళ్ళీ కెమెరాస్ అంటే ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. అండ్ వరస్ట్ కామనర్స్ అంటే రూత్లెస్ అని ఎందుకన్నారు తెలుసా? మనీష్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్జ్ కావాలి. తనకు ఐడియా ఉంది, ఫుడ్ మానిటర్ అయితే ఫుడ్ దగ్గర గొడవలు ఎక్కువ అవుతున్నాయి, తనకుందా ఉద్దేశం అక్కడుంటే కంటెంట్ వస్తుంది అని. హీ వాంట్ సంథింగ్ ఇన్ ద హౌస్, ఏదో ఒక పొజిషన్. తను అడుగుతుంటే మేము ఇవ్వట్లేదు. ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో నేను నాగార్జున సార్కి చెప్పాను, సార్ ఓనర్స్ నా మాట వినట్లేదు అంటే, ప్రియా బీ స్ట్రాంగ్ అని తిట్టారు నన్ను. అలాంటప్పుడు నేను సరేలే మనీష్ తీసుకో నా బ్యాడ్జ్ అని ఇచ్చేస్తే నెక్స్ట్ వీకెండ్లో నాగార్జున సరే తీసేస్తారు నన్ను బ్యాడ్జ్లో నుంచి. అందుకని లేదు మనీష్, నువ్వు ఉండు, సంచాలకు గుండు, ఇంటి మొత్తానికి ఉండు, ఫుడ్ దగ్గరికి రాకు. ఫుడ్ అన్నిటితో పాటు ఫుడ్ అంటే ఓకే, ఓన్లీ ఫుడ్కి స్టాకిస్ట్ ఎందుకు అని నేను వద్దన్నాను. నన్ను అడగలేదు డైరెక్ట్గా వెళ్ళిపోయి సంజన గారితో డీల్ మాట్లాడేసుకొని సంజన గారి సైడ్ నుంచి పుష్ వచ్చింది నాకు. మనీష్ నన్ను డైరెక్ట్గా అడిగింటే అట్లీస్ట్ మాకున్న ర్యాపో మీద ప్రియా ఇలా కాదురా ఇద్దరం చూసుకుందామంటే నేనే ఓకే అనేదాన్ని. అందుకేనా మనీష్ని అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుతావు అని అన్నారు. మనీష్ నిజంగానే చేశాడు కదా అది. ఏ విషయంలో? మా దగ్గరకు వచ్చి బర్నీ గారి గురించి, సంజన గారి గురించి, అందరి గురించి తిట్టేవాళ్ళు. అక్కడికి వెళ్ళి మా గురించి తిట్టేవాళ్ళు. అది నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా? వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సార్ డెమోన్ రితుకి ఏదో చాక్లెట్ ఇస్తుంటే వెనక మనీష్ సంజన గారితో కూర్చొని మీ చాక్లెట్లన్నీ ప్రియానే దుబ్బేసింది అని చెప్పాడు.
నాకు అప్పుడు తెలిసింది, ఓహో మనిషి అక్కడ చెప్తున్నాడని నాగార్జున గారు పెట్టిన వీడియో వల్ల నాకు తెలిసింది. నేను అప్పుడు అన్నాను ఆ మాట, మా దగ్గరకు వచ్చి మా దగ్గర గుడ్ అవుతున్నాడు, అక్కడికి వెళ్ళి అక్కడ గుడ్ అవుతున్నాడు, అక్కడ తిట్టి అక్కడ కూడా అక్కడ అలా చేస్తున్నాడు అని నాకు అనిపించింది. ఆ వీడియోలో ఉంది కదా. అగ్ని పరీక్షలో చాలా క్యూట్ ఉన్నావు. అదే నేను ఏదైతే ఇప్పుడు లేనా? ఇప్పుడు ఉన్నావు, ఇప్పుడు క్యూట్గా ఉన్నావు. అంటే అగ్ని పరీక్ష జనాల కోసం మాట్లాడుతున్నా. నా గురించి అంటే నాకు క్యూట్గా కనబడతారు ఆబ్వియస్లీ. ఇప్పుడు అగ్ని పరీక్షలో క్యూట్ ఉన్నావు, చాలా మంచిగా ఉన్నావు, చాలా మంచిగా అనిపించింది, నీ మాటలు క్యూట్ ఉన్నాయి, నువ్వు క్యూట్ అని చెప్పన్న జనాలు హౌస్లో అమ్మ బాబోయ్ నేను ఎప్పుడు వెళ్ళిపోద్దురా బాబు అన్న కామెంట్లు అన్న సిచ్యువేషన్కి రావడానికి రీజన్ ఏమని అనుకుంటున్నావా? నువ్వు బయటకు వచ్చాక నువ్వు ఏమైనా ఆలోచించావా? అక్కడ ఉంది నేనే, ఇక్కడ ఉంది నేనే. అక్కడ నచ్చిన వాయిస్ ఇక్కడ నచ్చలేదు అన్నారు, అక్కడ కూడా ఇదే వాయిస్తో మాట్లాడా, ఇక్కడ కూడా ఇదే వాయిస్తో మాట్లాడా. మేబీ నేను అరవలేదు అగ్ని పరీక్షలో, ఎందుకంటే మాకు ఆ సిచ్యువేషన్స్ రాలేదు. సిచ్యువేషన్స్ కొత్త కెమెరాలకి అసలు బిగ్ బాస్ హౌస్ కూడా మాకు కొత్తే కదా, ఆ కెమెరాలు కూడా కొత్తే మాకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్గా చెప్పైనా ఎలా ఉండాలో అర్థం కాలేదు నాకు. నేను ఇప్పుడు నేను హైపర్ యాక్టివ్, అల్లరి చేస్తాను. ఆ స్కోప్ నాకు అగ్ని పరీక్షలో రాలేదు, అల్లరి చేయడం అవన్నీ. ఎందుకు సైలెంట్గా ఉన్నారు మీరు, ఎందుకు అలా కూర్చొని ఉంటున్నారు, ఎందుకు జోన్ అవుట్ అయిపోయి ఉన్నారు అన్న కామెంట్స్ వచ్చాయి నాకు అగ్ని పరీక్ష. ఇక్కడ ఎందుకు అంటే ఇంకా నేను నాలాగా ఉండాలనుకున్నాను. గొడవలు వచ్చినప్పుడు నేనే కాదు అందరూ అరుస్తారు, అరవని వాళ్ళు బిగ్ బాస్ లో సస్టైన్ అవ్వగలరా? మరి నేను అరిచినప్పుడే ప్రాబ్లం అవుతుందంటే తెలియట్లేదు. అవును, ఇప్పుడు నువ్వు నీలానే ఉన్నావు, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు అంటే నీ క్యారెక్టర్ నచ్చలేదా జనాలకి? అంటే నీలా నువ్వు ఉండడం వాళ్ళకి నచ్చలేదా? క్యారెక్టరా అంత పెద్ద పెద్ద వర్డ్స్, నా క్యారెక్టర్ కదా, నేను అరవడం వాళ్ళకి ప్రాబ్లం అని నాకైతే క్లారిటీ వచ్చింది. నేను అరవడం, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, నేను కొంచెం ఎక్స్ప్రెసివ్, నాకు దాగదు. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా యారోగెంట్ గా, చాలా యాటిట్యూడ్ గా, అంటే అమ్మా అంటే ఒక యాటిట్యూడ్ పర్సన్ ఇచ్చేటట్టు, లైక్ చాలా చిరాగ్గా ఇచ్చేటట్టు ప్రాబ్లం అది కూడా. అదిగో నాకు ఆగదు, చెప్పు నాకు నిజంగా ఆగదు. నాకు ఇలా వెళ్ళిపోద్ది ఫేస్ ఆటోమేటిక్ గా. మా నాన్న వెళ్ళే ముందు చెప్పాడు, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కంట్రోల్ చేసుకొని. నువ్వు నీలా ఉన్నావు, అది ప్రాబ్లమే. నువ్వు నీలా లేకపోయి ఉంటే బాగుండేది. అంటే నేను యాక్ట్ చేయలేను కదా అక్కడ. ఎవరైనా యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అలా? ఉన్నారు. ఎవరు? చెప్పను, ఏ వద్దు, నేను చెప్పను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. నువ్వు నీలా ఉన్నావా? తెలియట్లేదా మీకు ఇప్పుడు? అంటే ఇక్కడ బాగున్నావు, ఎంత మంచిగా ఉన్నావు, అక్కడ అక్కడ ఏం కూడా అలానే ఉంది జరిగింది? నేను. ఏమైంది అంటే లైక్ ఎందుకు అంత నెగిటివిటీ రావడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నాకు నెగిటివిటీ వచ్చిందని తెలిసింటే నేను అలా చేసేదాన్ని కాదు. నేను నాలానే ఉన్నా. అంటే అది కావాలని చేసిందా? లేదు, నేను లౌడ్ హైపర్ యాక్టివ్ పర్సన్ని. ఆ. ఆనందం వచ్చినా ఎక్కువే, బాధ వచ్చినా ఎక్కువే, కోపం వచ్చినా ఎక్కువే, అన్నీ ఎక్కువే మనకి. అన్నీ ఎక్కువ. అన్ని ఎక్కువే, నాలానే నేను ఉన్నాను. Okay. మా మమ్మీ లెటర్ లో కూడా రాసింది కదా, ఇంట్లో ఎలా ఉన్నావో అక్కడ కూడా అలానే ఉన్నావు, అలానే. కానీ ఆ లెటర్లో ఏదైనా ఒకటి అలా కాదమ్మా మంచిగా ఉండమ్మా అని అనుంటే నీకు హెల్ప్ అయ్యేదేమో. అది నాకు లెటర్ వచ్చిన 2 days కి ఎలిమినేట్ అయ్యా నేను ఆ వీక్ అంతా సైలెంట్ గా ఉన్నా. ఎందుకు సైలెంట్ ఉన్నావు? నాకు అర్థమైపోయింది ఏమని. సెకండ్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు తిట్టారు, ఇట్లా ఆడియన్స్ రంగు పడిద్ది అన్నప్పుడు క్లాప్స్ కొట్టారు. నాకు అది ఒక బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్. మూసుకొని అదిగో నాకు వచ్చేస్తుంది, ఇది మూసుకొని ఉండాలని నాకు క్లారిటీ వచ్చింది. అందుకే దాని తర్వాత అలర్ట్ అయిపోయావు. అలర్ట్ అయ్యి కామ్గా ఉన్నా. గేమ్ స్టార్ట్ చేద్దామన్న లోపే
ఓనర్స్ ఈట్ మైండ్ఫుల్లీ ఏదో ఒక వర్డ్ వాడావు కదా, అది దేనికి? అది దానికి క్లారిటీ ఇచ్చావా? మొత్తం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయనా? మొత్తం ఓకే చేస్తా, చెయ్యి. నాకు కావాలి, నేను క్లారిటీ ఇస్తా. ఆ రోజు ఏమైందంటే మేము ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయం. నైట్ అన్నం చేసుకున్నాం అనుకో, పొద్దున్నకి అది పులిహోరో ఏదో అలా టొమాటో రైస్ అలా చేయించుకుంటాం మిగిలిపోయిన అన్నంతో. అలా మేము పొద్దున టొమాటో రైస్ చేయించుకున్నాం. అది ఇంతే ఉంది. మేము 6 members ఉన్నాము. అయితే అట్లు తినాలి అని మాకు ఎవరికి లేకుండే. టొమాటో రైస్ తినేద్దాం అనుకున్నాం. అది చాలా యమ్మీ ఉంది, బాగా చేశారు, రాము వాళ్ళు చేశారు, చాలా బాగుంది. మేము వచ్చి కూర్చున్నాం, ఇంతే వచ్చింది, ఇంతే. ఆకలి వేస్తుంది, నేను ఇంతే తిన్నా. శ్రీజ కళ్యాణ్ కూడా తినలేదు, కానీ వాళ్ళు మాకు ఆకలి వేస్తుంది, మేము అట్లు తింటామని వాళ్ళు అట్లు వేసుకొని తింటున్నారు. డెమోన్ తినలేదు అప్పటికి. నేను ఫుడ్ మానిటర్, నాకేమోనండే, నన్ను అడుగుతారు కదా ఏంటి ఫుడ్ లేదు నువ్వు చేయించి ఉండాల్సిందని. నేను ఇంతే తిని డెమోన్ తినురా నువ్వు అని చెప్పి నేను మిగిలేసి, నాకు ఇంకా చాలే ఇంత తిన్నా కదా చాలని వెళ్ళిపోయా, కానీ ఆకల్లో ఉన్నా. మనీష్ అప్పటికే తినేసాడు, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది.